బెంగాల్ గడ్డపై దీదీ మళ్లీ జెండా ఎగరేస్తుందా? బీజేపీకి అవకాశం వస్తుందా? కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలో ఈసారైనా ఖాతా తెరుస్తాయా? యావత్ దేశాన్ని ఆలోచింపజేస్తున్న అంశాలివి. మమతా నాయకత్వం సంక్షేమ పాలన గట్టెక్కిస్తాయన్నది తృణమూల్ ధీమా. ప్రభుత్వ వ్యతిరేకత, అధికార పక్షం అరాచకాలు, మోదీ చరిష్మాను బీజేపీ నమ్ముకుంది. మరి బెంగాల్ ప్రజలు ఏం చేయబోతున్నారు? పొలిటికల్ పండితుల లెక్కలేంటి? 2026 ఎన్నికల ముఖ చిత్రం ఎలా ఉండబోతోంది? ప్రగతిశీల రాజకీయాలకు పశ్చిమ బెంగాల్ పుట్టిల్లు. నచ్చితే నెత్తిన పెట్టుకోవడం, లేదంటే నేలకేసి కొట్టడం ఇక్కడి ప్రజల నైజం. గత 50 ఏళ్ల రాజకీయాలే నిలువెత్తు నిదర్శనం. వరుసగా 35 ఏళ్లు కమ్యూనిస్టు కూటమికి అధికారం కట్టబెట్టిన జనం 15 సంవత్సరాలుగా దీదీకి జై కొడుతున్నారు. క్రమంగా కమ్యూనిస్టులు కనుమరుగయ్యే స్థితికి చేరగా బీజేపీ బలం పుంజుకుంది. 2021 ఎన్నికల్లో తృణమూల్, బీజేపీ హోరాహోరీ తలపడ్డాయి. అప్పట్లో అంచనాలను మించి రాణించింది దీదీ పార్టీ. కుర్చీ ఖాయమనుకున్న బీజేపీ అధికారానికి అల్లంత దూరానే ఆగిపోయింది. గతమెంతో ఘనకీర్తి కలిగిన కాంగ్రెస్, కమ్యూనిస్టులకు వచ్చింది గుండు సున్నా. 2026 ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లో సత్తా చాటేందుకు తృణమూల్, బీజేపీ గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. అధికారం నిలబెట్టుకోవాలన్న తపన టీఎంసీది, ఎలాగైనా కొట్టి తీరాలన్న కసి బీజేపీది. గత 15 ఏళ్ల పరిపాలన, అభివృద్ధి సంగతి ఎలా ఉన్నా మమతా బెనర్జీ పేరే ఒక బ్రాండ్. ఒంటి చేత్తో ప్రత్యర్థుల్ని దెబ్బకొట్టగల శక్తి ఆమెకుంది. అయితే ఆమె నాయకత్వంలో జరిగిన అభివృద్ధి కొంతే. మౌలిక సదుపాయాలకు బాగానే ఖర్చు చేశారు. సంక్షేమానికి కొదువలేదు. కన్యాశ్రీ పథకం ద్వారా బాలికలకు నెలకు 2,500 సాయం చేయడం ప్లస్ పాయింట్. లక్ష్మీ భండార్ కింద మహిళలకు నెలకు 1,000 రూపాయలు అందజేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మహిళలకు 1,500 ఇస్తూ మనసులు గెలిచారు. రైతు ఆత్మహత్యలు, పంటకు మద్దతు ధర రాలేదన్న ఇబ్బందులు తక్కువేమీ కాదు. అయితే కృషక్ బంధు ద్వారా ఎకరాకు 5,000 చొప్పున ఇస్తున్నారు. ఈ పథకం వర్తించేది 2 ఎకరాలు లేదా అంతలోపు ఉన్నవారికే. చనిపోయిన రైతు కుటుంబానికి 2 లక్షలు అందిస్తూ అండగా ఉంటున్నారు. పల్లె ప్రజలకు సమస్య వస్తే గ్రామ పంచాయతీకి, పట్టణాలైతే మున్సిపల్ ఆఫీస్, నగరమైతే కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లడం సహజం. బెంగాల్లో మాత్రం అంత దూరం వెళ్లాల్సిన పనిలేదు. కాలనీల వారీగా హమదేర్ పార్, హమదేర్ సమాధాన కమిటీలు ఉంటాయి. అక్కడికెళితే ఈజీగా పనైపోతుంది. ఒకప్పుడు బెంగాల్లో తాగునీటి కటకట ఉండేది. మమత వచ్చాక పరిష్కరించారు. 2011లో మమత తొలిసారి సీఎం అయ్యారు. అప్పటినుంచి ఎంఓయూలు తప్ప వచ్చిన కంపెనీలు పెద్దగా లేవు. ఉన్నవాటిలో కొన్ని టాటా చెప్పేశాయి. అధికార పార్టీ నాయకుల అక్రమాలు, అరాచకాలను లెక్కపెట్టడం కష్టమే. నియామకాల్లో అక్రమాలతో 26,000 మంది సెకండరీ గ్రేడ్ స్కూల్ టీచర్లను సుప్రీంకోర్టు తొలగించింది. ప్రైమరీ స్కూళ్లకు చెందిన 32,000 మంది టీచర్ల నియామకాలను హైకోర్టు సింగిల్ జడ్జి రద్దు చేశారు. కేసు డివిజన్ బెంచ్కు చేరింది. శాంతి భద్రతలు కంట్రోల్లో లేవు. రాజకీయ ప్రత్యర్థులపై దాడులు కోకొల్లలు. మొన్నటికి మొన్న వరద బాధిత ప్రాంతాల పర్యటనకు వెళ్లిన బీజేపీ ఎంపీ ఖగేన్ ముర్ము, ఎమ్మెల్యే శంకర్ ఘోష్పై రాళ్లదాడి జరిగింది. ఎంపీ తీవ్రంగా గాయపడ్డారు. టీఎంసీ మూకల పనే అన్నది బీజేపీ ఆరోపణ. అంతర్గత గొడవల్లో వాళ్ల వర్గీయులే కొట్టారంటోంది తృణమూల్. 15 ఏళ్లుగా శాంతి భద్రతల రక్షణలో మమత విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. ఏడాది కిందట ఆర్జీకర్ ఆసుపత్రిలో మెడుకోపై అత్యాచారం దేశాన్ని కుదిపేసింది. వెలుగులోనికి రానివి ఇంకెన్నో. అయినా సరే తర్వాత జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో టీఎంసీనే గెలిచింది. మమత తర్వాత తృణమూల్పై పెత్తనం ఆమె మేనల్లుడు, పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీదే. మమత తనదైన శైలిలో రాజకీయాలు చేసుకుపోతూ ఉంటారు. టెక్నాలజీ, సర్వేలతో ప్రజానాడి తెలుసుకుంటూ పార్టీని నడిపించడం అభిషేక్ స్టైల్. మమత ఆశీర్వాదం ఉన్న అభిషేక్కు పార్టీలో, ప్రజల్లో మంచి పలుకుబడి ఉంది. మమత, అభిషేక్లలో ఎవరు అసలు సీఎం అనే ప్రశ్నలు ప్రతిపక్షం నుంచి వస్తూ ఉంటాయి. అవినీతి ఆరోపణలతో అభిషేక్ సహా అనేక మంది టీఎంసీ నేతలపై నమోదైన సీబీఐ, ఈడీ కేసులకు లెక్కలేదు. గత 10 ఏళ్లలో సీబీఐ, ఈడీ కేసులు ఎదుర్కొన్న నాయకులు, జైలుకెళ్లిన లీడర్ల లిస్టు చెప్పాలంటే చాంతాడంతా. అవన్నీ రాజకీయ ప్రేరేపితమన్నది టీఎంసీ వాదన. బెంగాల్ గవర్నర్గా ఎవరున్నా వాళ్లతో దీదీ ఫైట్ సర్వసాధారణం. కేంద్రంతోనూ తరచూ తగాదాలే. ప్రధాని మోదీ కంటే హోంమంత్రి అమిత్ షానే దీదీ టార్గెట్. గతంలో ఎన్సీఆర్,
ఇప్పుడు ఎస్ఐఆర్ అన్నింటికీ ఆయనే కారణమన్నది మమత ఆరోపణ. ఈ గొడవలతో కేంద్రం నుంచి తగినంత ఆర్థిక సాయం అందడం లేదనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఇలా ఎన్ని ఉన్నా ఏం చేసినా జనంలో మమత క్రేజ్ తగ్గలేదన్నది విశ్లేషకుల మాట. ఆమె సింప్లిసిటీ, సాధారణ జీవన విధానం ప్రజల్ని మెప్పిస్తాయి. అందుకే మమతను దీదీగా అభిమానిస్తారు. ఎవరెన్ని విమర్శలు, ఆరోపణలు గుప్పించినా మమతను చూడగానే ప్రజలు మరిచిపోతారనే అభిప్రాయం ఉంది. జనంతో ఆమెకున్న అనుబంధం అలాంటిది. 30% ముస్లిం ఓటు బ్యాంకు అతిపెద్ద అడ్వాంటేజ్. కుగ్రామం నుంచి కోల్కతా దాకా క్యాడర్, లీడర్లకు కొదువలేదు. బెంగాల్ నార్త్ మినహా మిగిలిన చోట్ల పార్టీ స్ట్రాంగ్గా ఉంది. ఎప్పటిలాగే సింగిల్గా పోటీ చేయడానికి తృణమూల్ తయారుగా ఉంది. బెంగాల్లో ప్రధాన ప్రతిపక్షం బీజేపీనే. ఆ పాత్రలో అంతగా సక్సెస్ కాలేదనే వాదన ఉంది. ప్రభుత్వ తప్పిదాలను ఒడిసిపట్టడమే కాదు, పోరాటాల్లోనూ వెనకబడిందనే అభిప్రాయం నెలకొంది. దేశాన్ని కుదిపేసిన ఆర్జీకర్ ఘటనపై మీడియా చేసినంత ఫోకస్ కూడా బీజేపీ లోకల్ లీడర్ల నుంచి లేదట. టీఎంసీ దాడులు, అరాచకాలను గట్టిగా ఎదిరించలేదనే విమర్శలు ఉన్నాయి. మత కలహాలను క్యాష్ చేసుకోవడంలోనూ అదే పరిస్థితి. బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల ఓట్లతో తృణమూల్ గెలుస్తోందని బీజేపీ ఆరోపణలు గుప్పించింది. అంతే తీవ్రంగా తిప్పికొట్టారు దీదీ. అక్రమ చొరబాట్లను ఆపాల్సిన బాధ్యత సరిహద్దుల్లో ఉండే కేంద్ర బలగాలదే. కానీ రాష్ట్రంపై నిందలేయడం ఏమిటన్నది మమత ప్రశ్న. గత 11 ఏళ్లలో బెంగాల్కు కేంద్రం చాలానే చేసిందని బీజేపీ చెబుతోంది. అంతా ఉత్తిదే అంటోంది టీఎంసీ. కనీసం ఉపాధి హామీ నిధులు కూడా ఇవ్వకపోతే రాష్ట్రమే డబ్బులు చెల్లించినట్లు చెబుతోంది. దేశంలో ఎక్కడ బెంగాల్ వాసులపై దాడులు జరిగినా రాజకీయంగా వాడుకోవడంలో మమత దిట్ట. బెంగాల్ ప్రజలంటే బీజేపీకి నచ్చదని, అందుకే ఆ పార్టీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీలపై దాడులు చేస్తున్నారని ఆరోపిస్తూ ఉంటారు. ప్రజల్లో సెంటిమెంట్ రాజేస్తూ ఉంటారు. మమతకు సరితూగే నేతలెవరూ బీజేపీలో లేరు. ఒకప్పుడు దీదీ తర్వాత టీఎంసీ నాయకత్వం ఖాయమనుకున్న సువేందు అధికారి, అభిషేక్ బెనర్జీ రాకతో బీజేపీలోకి వెళ్లిపోయారు. ఈస్ట్ మిడ్నాపూర్, వెస్ట్ మిడ్నాపూర్, మాల్దా, ముర్షిదాబాద్ ప్రాంతాల్లో సువేందు కుటుంబానికి గట్టి పట్టుంది. గత ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన సీఎం మమతా బెనర్జీని ఓడించడం సువేందు బలానికి నిదర్శనం. బెంగాలు ప్రతిపక్ష నేతగా ఉన్నా మమతతో పోటీ పడేంత పొలిటికల్ గ్లామర్ లేదు. బీజేపీ అధినాయకత్వం నుంచి మాత్రం పూర్తి మద్దతుంది. సువేందుకు ఇబ్బంది ఉండరాదనే పెద్దగా ప్రజాబలం లేని సమీక్ భట్టాచార్యను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. కానీ క్యాడర్, లీడర్లలో సువేందుకు పూర్తి ఆమోదం లేదు. ఇప్పటికీ బయట నుంచి వచ్చిన నేతగా చూసేవాళ్లు ఉన్నారు. గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన దిలీప్ ఘోష్ రాజకీయంగా ప్రాభావం కోల్పోయారు. పార్టీలో కొనసాగుతున్నా అంత యాక్టివ్గా ఉండడం లేదు. బెంగాల్లో బీజేపీ సొంత బలంతో ఎదిగిన పార్టీ కాదనే వాదన ఉంది. ఆర్ఎస్ఎస్, బీజేపీ హిందూత్వ రాజకీయాలకు ప్రజల ఆమోదం తక్కువన్నది రాజకీయ నిపుణుల అభిప్రాయం. తొలి నుంచి బీజేపీ, ఆర్ఎస్ఎస్తో కలిసి నడిచిన క్యాడర్, లీడర్ల సంఖ్య తక్కువే. లెఫ్ట్ కూటమి నుంచి వలసొచ్చిన నేతలు, వారి అనుచరులతో కమలదళం నిండిపోయింది. టీఎంసీ, కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ల సంఖ్య తక్కువేమీ కాదు. వాళ్లెవరికీ బీజేపీ సిద్ధాంతం, ఆర్ఎస్ఎస్ భావజాలం లేదు. అధికార టీఎంసీని తట్టుకుని నిలబడాలంటే ఢిల్లీని ఏలుతున్న బీజేపీ సాయం అవసరమైంది. అత్యధికులు అలా వచ్చినవారే. ఏదేమైనా 2019 లోక్సభ ఎన్నికల్లో 18 సీట్లు గెలిచి టీఎంసీకి సవాలు విసిరింది బీజేపీ. ఆ తర్వాత దూకుడు పెంచింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో జెండా పాతాలనే టార్గెట్ పెట్టుకుంది. మోదీ, అమిత్ షా సహా కేంద్ర పెద్దలంతా రాష్ట్రాన్ని చుట్టేశారు. ఈ అంశాన్ని వాడేసుకున్నారు మమత. బెంగాల్పై బీజేపీ యుద్ధానికి వస్తోందని ఎదురుదాడికి దిగారు. వాళ్లకు అధికారమిస్తే ఢిల్లీ ముందు మోకరెళ్లక తప్పదంటూ ప్రజల్లోకి వెళ్లారు. అధికారం ఖాయమని భావించిన బీజేపీని 77 సీట్లకే కట్టడి చేశారు. కనీసం 2024 లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ ప్రయత్నించినా సాధ్యం కాలేదు. గతానికంటే 6 స్థానాలు కోల్పోయి 12కే పరిమితమైంది. 2026 సంగ్రామంలో బీజేపీ గట్టి పోటీ అయితే ఇస్తుంది కానీ పవర్లోకి రావడం అంత సులువు కాదన్నది రాజకీయ పండితుల అంచనా. వరుసగా 35 ఏళ్ల పాటు బెంగాల్ను రూల్ చేసిన కమ్యూనిస్టులు దాదాపుగా ఉనికి కోల్పోయారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవలేదు. నాయకుల్లో అత్యధికులు బీజేపీ పంచన చేరారు. కొందరేమో టీఎంసీ బాట పట్టారు. క్యాడర్ పరిస్థితి అదే.
15 ఏళ్ల క్రితం అధికారానికి దూరమైన కమ్యూనిస్టు కూటమి ఇప్పుడిప్పుడే కోలుకునే ప్రయత్నాల్లో ఉంది. కొత్త తరం కృషి కాస్త ఫలిస్తున్నట్లే కనిపిస్తోంది. కానీ ఎమ్మెల్యే సీట్లు గెలుస్తారా అంటే చెప్పడం కష్టమే. 2021లో లెఫ్ట్తో జట్టు కట్టిన కాంగ్రెస్ కూడా ఖాతా తెరవలేదు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఒక సీటు గెలిచింది. వరుసగా 5 సార్లు ఎంపీగా, 2019 నుంచి లోక్సభలో కాంగ్రెస్ పక్షనేతగా పనిచేసిన సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి 2024లో ఓడిపోవడం పార్టీకి అతిపెద్ద షాక్. తర్వాత రాష్ట్ర అధ్యక్ష పదవికి గుడ్ బై చెప్పేశారు. ఆ బాధ్యతలు తీసుకున్న శుభాంకర్ సర్కార్ రాష్ట్రంలో ఎక్కడేం జరిగినా వెంటనే అక్కడ వాలిపోతున్నారు. కార్యకర్తలు, నాయకులు, ప్రజలతో సంబంధాలు ఎక్కువే. ఇవన్నీ ఎన్నికల విజయానికి ఎంతవరకు ఉపయోగపడతాయో చూడాలి. కమ్యూనిస్టులతో మళ్లీ పొత్తు ఉంటుందో లేదో ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి. 294 సీట్లున్న బెంగాల్ రాజకీయ ముఖచిత్రం ఎలా ఉంటుందో అని యావత్ దేశం ఉత్కంఠగా చూస్తోంది. అది తేలాలంటే 6 నెలలు ఆగాల్సిందే.